కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం అంటే ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో సగం కాలం పూర్తయితున్నప్పటికీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో యువతకి ఉద్యోగాలు ఇస్తాము, మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 5 సంవత్సరాలకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే నమ్మబలికి అబద్ధపు హామీలతో ఏదైతే గద్దెనెక్కారో ఈ రోజుకి సగం కాలం పూర్తవుతున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలుపరచకుండా గత ఉగాదికి అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి ఉగాదికేమో 5,000 మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయల జీతాలు ఇస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి దొంగ హామీ పలికించి మొట్టమొదటి ఉగాది రోజున దాదాపు 2,50,000 పైచిలకు వాలంటీర్లని తీసేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. 2,50,000 ఉద్యోగాలు తీయడం అంటే దాదాపు 2,50,000 కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఈ ఉగాదికి దాదాపు 1,72,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10,000 ఉద్యోగాలతో ఒక ఫేక్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చి ఆ 10,000 ఉద్యోగాలు కూడా అక్టోబర్ దాకా 4 విడతల్లో మేము పూర్తి చేస్తాము అని చెప్పి కేవలం పబ్లిక్ స్టంట్ కింద ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారని మాత్రం నేను మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నా. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఏదైనా సరే మనం చెప్పిందే చేయాలా, చేసేదే చెప్పాలా అనే ఒక ఉద్దేశంతో మేనిఫెస్టోలో చేసే ప్రతిదీ కూడా చెప్పిన విధంగా ఆయన అమలుపరిచే విధంగా కూడా అన్ని కూడా వాగ్దానాలన్నీ కూడా మేనిఫెస్టోలు అమలుపరిస్తే ఈరోజు అధికారం కోసం అడ్డమైన దారులను తొక్కి అడ్డమైన గడ్డి తింటూ దేశంలో ఉన్న పార్టీలన్నిటితో పొత్తు కలుపుకొని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువతకి చేసినటువంటి ఉద్యోగ హామీలు ఏదైతే ఒకటి కూడా అమలుపరచకుండా వాళ్ళని మోసం చేస్తూ కాలయాపన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ ఉద్యోగాలు వచ్చే లోపల ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి దాదాపుగా సగం కాలం పూర్తవుతుంది, అంటే 2 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఒక నిరుద్యోగికి 3,000 లెక్కన సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000, దాదాపు సగటున ఒక నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ పడింది కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కనీసం ఏమీ పట్టినట్టుకుంటా ముందుకెళ్తూ మాకు ఇస్తానన్న హామీలను మీరు ఎప్పుడు ఇస్తారో అని అడిగితే రోడ్లోకి వచ్చి మా హక్కుగా మీరు ఇచ్చిన హామీలు మాకు ఎప్పుడు ఇస్తారని మీరు అడిగితే మా మీద మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా మీదే మీరు అక్రమంగా కేసులు బనాయించడం, అవకాశాన్ని బట్టి మా పైన రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితులు ఈరోజు దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. దేశ చరిత్రలో ఇటువంటి ప్రభుత్వం కానీ ఇటువంటి ప్రభుత్వ వ్యవస్థ కానీ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదని తెలియజేస్తా ఉన్నా. దాదాపు కేవలం మోసాలతోనే మాయ మాటలతోనే కాలం గడుపుతూ ఉంది. ఏ రోజైనా సరే మేము ఏదైనా అడగడం మొదలు పెడితే మాకు ఉద్యోగాలు ఎక్కడని మేము మా హక్కుగా మేము అడగడం మొదలు పెడితే ఆ రోజు పక్క రోజు ఏదో ఒక డైవర్షన్తో ఏదో ఒక టాపిక్ డైవర్షన్తో కుల రాజకీయాలకు మత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ కూటమి ప్రభుత్వం నిలుస్తూ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1,30,000 పైచిలకు శాశ్వతమైన సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఎంతోమంది నిరుద్యోగులకి బాసటగా నిలిచి ఒక అద్భుతమైన పరిపాలన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈరోజు ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల కుటుంబాలను రోడ్లో పడేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 9,000 కుటుంబాలను రోడ్ల పాలు చేసింది. వాళ్ళు ఏదైనా హక్కుగా అడిగితే వాళ్ళపైన అరెస్టులు, వాళ్ళపైన ధర్నాలు, రకరకాల ఇబ్బందులు చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా మేము మీడియా ముఖంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీ మొద్దు వైఖరిని కానీ మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మీరు ఇదే విధమైన ఫేక్ క్యాలెండర్లతో జాబ్ క్యాలెండర్ల బదులు ఫేక్ క్యాలెండర్తో ముందుకెళ్తా వస్తే మా అధినాయకులు జక్కంపూడి రాజా గారు కావచ్చు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ బోమన్ అభినయన్ గారు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కాకాని గౌతమ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో వాళ్ళందరి సహాయ సహకారాలతో మరింత ఉధృతంగా కూడా మేము పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మీరు చూసిన జాబ్ క్యాలెండర్లు అయితే ఎక్కడ కూడా ఆరోగ్య శాఖలో దాదాపు 15,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ట్రాన్స్కోలో జాబులు ఖాళీగా ఉన్నాయి, జెన్కోలో జాబులు ఖాళీగా ఉన్నాయి, పాలిటెక్నిక్లకు జాబులు ఖాళీగా ఉన్నాయి. ఇట్లా ఏ ఒక్క దానికి సంబంధించి కూడా మీరు ఆ జాబ్ క్యాలెండర్లో ఆ యొక్క ఉద్యోగాలను పెట్టకుండా ఎందుకు దాస్తున్నారో కూడా నేను మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దాదాపు 6 లక్షల పైచిలకు నిరుద్యోగులు
గ్రూప్ 2 కోసం ఈరోజు నిరీక్షిస్తూ ఉంటే, సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉంటే కేవలం 750 పోస్టులు ఇచ్చి వాళ్ళ ఆశలతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకోవడం అత్యంత దారుణమని కూడా నేను మీడియా ముఖం ఖండిస్తూ ఉన్నా. మీరు ఇదే విధంగా మొండి వైఖరి మానుకుంటా మీరు ఇదే విధంగా కానీ కూటమి ప్రభుత్వం పరిపాలనతో సాగిస్తా పోతే మాత్రం ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులతో మిమ్మల్ని అడగలేక మీరు మీ నాయకులు కానీ ఇళ్లలోకి పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు మాటకు చెప్పుకుంటున్నారు ఒకటే పెన్షన్ ఇస్తూ మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని. నిజంగా మీకు ప్రభుత్వం మంచిదని తెలియాలంటే ప్రజల్లోకి మీ యొక్క అధినాయకులు పంపించండి, మీ యొక్క ప్రజాప్రతినిధులు పంపించండి. రాబోయే రోజుల్లో అతి కొద్ది నెలల్లోనే ఆడవాళ్ళు చేపురులతో మగవాళ్ళు దేంతో కొడతారో కూడా తెలియని పరిస్థితుల్లో మీ యొక్క ప్రభుత్వ పరిపాలన ఉందని కూడా తెలియజేస్తూ, మీరు ఇక రాబోయే రోజుల్లో కానీ ఈ యొక్క క్యాలెండర్లు మీరు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఉద్యోగాలని స్పష్టమైన హామీలతో మీరు కానీ అమలుపరచకపోతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాబోయే రోజుల్లో ఒక ఉప్పెనలాగా మా యొక్క పోరాటాలు కూడా సాగించడానికి కూడా ప్రజల తరపున యువత తరపున మేము పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఈ యొక్క ఫేక్ క్యాలెండర్లను ప్రజల ముందు చూపిస్తూ ఏదైతే హామీలు చేశారో, ఏదో మోసపూరితమైన హామీలు చేశారో ఆ యొక్క మోసపూరితమైన హామీలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం కూడా మేము రాబోయే రోజుల్లో చేపడతామని తెలియజేసుకుంటూ, మా నాయకుల ఆదేశాలతో రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తే అవసరమైతే దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.